నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్స్ ఏమంటే అసలు కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు ఎందుకు వెళుతలేదు, దాని వెనుక బలమైన కారణాలు ఏమున్నాయి, అసలు కేసీఆర్ హయాంలో కాంట్రాక్ట్ పొందిన మెగా కృష్ణారెడ్డికి ఎలాంటి ఇబ్బందులు లేవు, పాత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేదు, ఆ కాంట్రాక్టర్లు వచ్చి కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లులు చెల్లించండి అని సెక్రటరియట్కి వచ్చి అక్కడ నిరసన తెలుపుతుంటే దాన్ని ఆమోదించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆమోదిస్తుంది? సెక్రటరియట్ లోపల నిరసన తెలియజేసే అవకాశం ఎందుకు ఇచ్చారు? అసలు కాంగ్రెస్లో ప్రభుత్వంలో పనిచేసే మంత్రులే ఈ డ్రామాలు చేస్తున్నారా? అంటే ఒక ప్రశ్న ఏమో కేసీఆర్ పై చర్యలు ఎందుకు లేవు, కేటీఆర్ ఎదురు దాడికి దిగే అంత సాహసం ఎందుకు చేస్తున్నాడు, కవిత పీకల్లోపు ఈ లిక్కర్ స్కామ్లో చిక్కుకుపోయినా అంత ధైర్యంగా వచ్చి చట్టసభల్లో నీతులు ఎలా పలకగలుగుతుంది? అంటే కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వ్యతిరేకత కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా తమకు దక్కని అవకాశాలను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క వీక్నెస్గా మార్చి తమ సొంత పార్టీపై దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత మనం కాంగ్రెస్లో చాలా ఆటుపోట్లు చూడవలసి వస్తుంది. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడి అది బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్ఎస్ సృష్టిస్తున్న కుమ్ములాటలు అది బీఆర్ఎస్కే నష్టం కలిగించవచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఏమంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఆక్షన్కి పెట్టనుంది. ఈ ఆక్షన్ వల్ల ప్రభుత్వానికి 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆదాయము సమకూరనుంది. దీంట్లో తప్పేముంది? 1,00,000 కోట్ల కాళేశ్వరం దేనికి పనికి రాకుండా దానిపై వడ్డీ కడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బంది పడుతుంటే కాళేశ్వరంపై ఎవరు నోరు ఎందుకు మెదపట్లేదు? ఎందుకంటే కాళేశ్వరం కట్టేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఏమి అందాలనో అవి అందినాయి. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, పాపం కేసీఆర్దైనా ఆ పాపంలో సముచిత స్థానము వాళ్ళ వాటా కాంగ్రెస్ వాళ్ళది కూడా ఉంది. మెగా కృష్ణారెడ్డి
అటు కాంగ్రెస్ని దువ్వగలడు, ఇక్కడ బీఆర్ఎస్ని దువ్వగలడు, అటు బీజేపీని దువ్వగలడు, అటు టీడీపీని కూడా దువ్వగలడు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఎవడు పట్టించుకుంటలేడు. పార్టీ మనుగడ, ప్రభుత్వం మనుగడపై దృష్టి ఉంది. మరి హెచ్సియు భూములు అమ్మకపోతే కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలోకి వెళుతుంది. అదే కేసీఆర్కి కావాలి. ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికే రేవంత్ రెడ్డి ఈ హెచ్సియు భూములు అమ్ముతున్నాడు. తప్పేం లేదు. ఇది కేవలం ప్రభుత్వం మనుగడ కోసం చేస్తున్న చర్యలు. రేపు రైతు భరోసా, మిగిలిపోయిన రుణమాఫీ, ఈ బీసీలకు, మైనారిటీలకు 3 లక్షల నజరానా, సన్నబియ్యం పథకము, దానికి సబ్సిడీలు, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, అంటే ఇలాంటి ఫ్రీ పథకాలకు ఏదైనా ఫైనాన్సింగ్ చేయాలంటే దానికి ఏకైక రాజమార్గము ఉన్న భూములను అమ్మేయటం లేదా తాకట్టు పెట్టడం. 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకున్న భూములు, ఆనుకొని ఉండటం, అది ఈ భూములు చేసిన దురదృష్టం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించి మిగులు భూములు ఇవి. ఇది స్టేట్ భూములు. ప్రాక్టికలీ ఈ భూములపై కేసీఆర్ స్కెచ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపలే ప్రభుత్వం మారిపోయింది. లేకపోతే కేసీఆర్ అమ్ముతుండే ఈ భూములు, ఇక్కడ కూడా రిగ్గింగ్ చేపిస్తుండే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే, ఇది ఆప్షన్కి పెడితే హెచ్సియు భూములు ఏ ధరకి అమ్ముడుపోతాయి. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ హెచ్సియు భూములు అమ్ముతారా లేదా అని కాదు, తప్పకుండా అమ్ముతారు. మెడలు వంచి అమ్ముతారు, నడుములు ఇరగొట్టి అమ్ముతారు. ఎందుకంటే ప్రభుత్వము ఉండేది లేకున్నది, అంటే ఉంటుందా లేదా అనేది హెచ్సియు భూముల వేలంతో వచ్చిన డబ్బులతోనే నెక్స్ట్ గవర్నమెంట్ సస్టైన్ అవుతుంది. 12,000, 15,000 కోట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక 2 రైతు భరోసాలు, 3 రైతు భరోసాలు కూడా దీంతో అంటే సస్టైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టే రేవంత్ రెడ్డి మొండు పట్టుదలతో హెచ్సియు భూములు అమ్మేస్తున్నాడు. కేసీఆర్ చేసిన పాపాలను అంత ఈజీగా ఇగ్నోర్ చేసి కడిగి పారేసిన జనాలు హెచ్సియు భూములు, ప్రభుత్వ భూములు అమ్ముతుంటే అంత అత్యుత్సాహం ఎందుకు? హెచ్సియు భూములకు పలికినంత కమర్షియల్ రేట్స్ ఇప్పుడు బయటి భూములు, బయటి ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు లేవు. ఇప్పుడు శ్రీశైలం హైవేపై అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవి అమ్మొచ్చు కదా. అమ్మితే ఎకరానికి 6 కోట్ల కన్నా ఎక్కువ రావు. 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు. అదే హెచ్సియు భూమి 30 కోట్లు దాటిపోవచ్చు. 5-6 కోట్ల ఎక్కడ, 30 కోట్ల ఎక్కడ. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏమంటే హెచ్సియు భూములు రేవంత్ రెడ్డి అమ్మకపోతే నెక్స్ట్ ఎవరు సీట్లో కూర్చుంటారో వాళ్ళే అమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి ఈ భూములను అమ్మడం ఆపేసి పెద్ద చేసే ఘనకార్యం ఏం లేదు. అనుకోకుండా ఆ సీట్లో ఎవరు కూర్చున్నా ఆ భూములు అమ్ముతాడు. ఎందుకంటే 15,000 కోట్లు రావచ్చు, 12 నుంచి 15,000 కోట్లు రావచ్చు.
అంచనా. ప్రభుత్వం ఎలాంటి రెవెన్యూ కోసం ట్రై చేస్తున్నా అవి వర్కౌట్ అవుతలేదు. ఈజీగా వర్కౌట్ అయ్యేది భూముల వేలం మాత్రమే. ఇప్పుడు ఆబ్కారీ శాఖ డబ్బులు కావాలన్నా దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. కన్జంప్షన్ బేస్డ్ రెవెన్యూ వస్తుంది. కానీ ఈ భూముల వేలం అన్నిటికన్నా ఈజీ. కానీ ఈ రిసెషన్ టైంలో, అంటే రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్న టైంలో హెచ్యు భూములకు ప్రాక్టికల్గా ఎంత ఆప్షన్ రేట్ ఎంత వస్తుంది అనేది రియల్ ఎస్టేట్ దిశ మార్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ల్యాండ్ పార్సల్ ఏం చిన్నది కాదు, 400 ఎకరాలు. దీన్ని బిడ్ చేసినా దాన్ని దక్కించుకొని దాన్ని ముందుకు తీసుకుపోయే ఛాన్సెస్ చాలా మందికి ఆ సత్తా లేదు. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. భూములు దక్కించుకున్నా డెవలప్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. మరి ఈ అక్కడిక్కడ కానీ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ ప్రభుత్వము సర్కారును నెట్టుకొచ్చే బదులు ఊరటనిచ్చే ఈ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటే 1.5 year వరకు కాంగ్రెస్ మనుగడకు ఏ డోకా ఉండదు. కనుకనే ఈ భూములు అమ్ముతుంది. అయినంత తొందరలో హైదరాబాద్ ఉన్న చుట్టుముట్టున్న ప్రభుత్వ భూములను ఏ రీజనల్ పార్టీ వచ్చినా అమ్మేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కనుకనే రేవంత్ రెడ్డి పట్టుబట్టి ఈ హెచ్యు ల్యాండ్స్ అమ్ముతున్నాడు, తప్పేం లేదు. ఏ డబ్బు వచ్చినా రైతు భరోసాకే, రైతులకే పోయేది కాదు. కాబట్టి ఎక్కువైతే మొన్న అనౌన్స్ చేసిన రాజీవ్ యువ వికాసానికి పోవాలి తప్ప, అంటే పనికొచ్చే రెవెన్యూ జనరేట్ చేసే, ప్రభుత్వానికి ఆమ్దని తెచ్చే, లేదా ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఎవరొచ్చినా అమ్మే చేయవలసిన పని చేయాల్సి, అంటే అమ్మడం తప్ప వేరే సలహా ఇచ్చినా వేస్ట్. కాబట్టి హెచ్యు భూములు తప్పకుండా అమ్మాలి. హెచ్యు భూములు తెలంగాణ రియల్ ఎస్టేట్ దిశ తెలియజేసే ఒక బారోమీటర్. కాబట్టి తప్పకుండా ఈ ఆక్షన్ జరిగి తీరాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బండారం బయట పెట్టాలి, పడాలి. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఎటువైపు మలుపు తిరుగుతుందని ఈ ఆక్షన్ తప్పకుండా ఈ దిశ నిర్ణయిస్తుంది అని తెలియజేసుకుంటూ, ఈ ల్యాండ్కి మంచి రేట్ రావాలి. ఆ డబ్బు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాగూ వేస్ట్ అవుతుంది కనుక అలాగన్నా మోక్షం పొందాలి అని తెలియజేస్తూ, ప్రభుత్వ భూములు అమ్మటము ఒక లాస్ట్ రిజార్ట్ అయిన ప్రభుత్వాల ఆలోచన ఈ మెట్టు దాటి ఆలోచించలేకపోతున్నాయి. అది మన ప్రభుత్వాలు, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, అంటే వాళ్ళ తీరు అంతే, వాళ్ళ తెలివితేటలు అంతే ఉన్నాయి. కనుక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఇవన్నీ ఉత్తమాటలే. పెట్టుబడులు పెట్టేవాడు వాడు స్వయంగా వచ్చి పెట్టి లాభం తీసుకొని పోతాడు. దానికి ప్రభుత్వ సహాయం అవసరం లేదు. ప్రభుత్వాలు తమ ఉచిత పథకాల కోసం ఒక స్టేట్ని బలి ఇస్తూనే ఉంటాయి. నేను చెప్పిన వచ్చే 3 ఏళ్ల వరకు తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో ఉంది అని. నేను ఆషామాషిగా చెప్పాను. ఇలాంటి పనులు ఇంకా జరుగుతాయి.
దానికోసం మనం సిద్ధంగా ఉండాలి అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.